కేజీఎఫ్ ఒక యానిమల్ ని మిక్స్ చేసినట్టు ఉంది. నాకైతే ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా చూస్తుంటే వైలెన్స్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. అమ్మో ఆ చెవు కురికేసాడు అయ్యో బాబోయ్ బేపచ్చం మాట. నాకు ఎవరు గుర్తొచ్చారంటే మన బాక్సర్, వరల్డ్ వైడ్ బాక్సర్, ఆయన పేరేంటంటే లేదు కాదన్నా మైక్ టైసన్ ఒక బాక్సింగ్ ఛాంపియన్ గా ఉన్నప్పుడు ఆయనకి అగ్రెసివ్ గా ఉన్నప్పుడు బాగా కోపం వచ్చేసినప్పుడు చెవు కురికేసాడు, ప్రత్యర్థి చెవు కురికేసాడు, మొక్కుడు వచ్చేసింది అనమాట. ఆ టైప్ లో చెవు కురికేయడం అవన్నీ చూస్తుంటే బాబో ఎంత వైలెంట్ గా ఉన్నాడు ఏంటారు బాబు మార్కోలో ఇతను అనిపించింది. నిజంగా మనోడు ఇప్పుడు దాకా కూడా సైడ్ క్యారెక్టర్ లో మన చూస్తే ఎన్టీఆర్ సినిమాలో చూసాం, జనతా గ్యారేజ్ లో సైడ్ క్యారెక్టర్ చూసాం. అలాగే అనుష్క గారితో చాలా మంది చేశాడు. మంచి యాక్టర్, మలయాళంలో మంచి పేరున్న యాక్టర్, మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడే నిలదొక్కుంటున్నారు. కేజీఎఫ్ లుక్ ఉంది, టింటర్ బ్లాక్ టింట్ అని అంటున్నారు, మీరేమంటారు? మామూలుగా లేదు. వాళ్ళందరూ కూడా అది ఎలా తెస్తారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ హీరోని హైలైట్ చేస్తారు, ఎలివేషన్ బాగా పెడతారు హీరోకి. ఆ టైప్ ఆఫ్ మన సైడ్ కూడా వస్తే బాగుండు. నిజంగా వాళ్ళు చూసుకుంటే కేజీఎఫ్ లో హీరోని ఒక రేంజ్ లో చూపిస్తారు, మాటిమాటికి. యానిమల్ చూడండి, యానిమల్ లో అసలు మన కాన్సన్ట్రేషన్ కొంచెం కూడా స్కిప్ అవనకుండా చూపిస్తారు హీరోని, పదే హైలైట్ చేసుకుంటారు. ఆ టైప్ ఆఫ్ వెర్షన్ కనబడాలి ఇలాంటి వైలెంట్ సినిమాలకి. ఎస్పెషల్లీ స్టోరీ విన్న సినిమాకి ఏ మూల ఉన్న హీరో నడిచేద్ది, కానీ ఇలాంటి ఎలివేషన్ ఇలాంటి వైలెన్స్ ఉన్న సినిమాకి అయితే ఖచ్చితంగా హీరోని ఫోకస్డ్ ఉండాలి. సో గన్స్ బాగా వాడాడుగా మనోడు, ఎలా అనిపించింది? అంటే ఒక మాస్ క్యారెక్టర్ కదా, మొత్తం ఒక డాన్ క్యారెక్టర్ అనుకో సపోజ్. ఆ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు చూడండి మాట్లాడితే గన్స్ ఎలా తీస్తారు. నేను చెప్పిన 2 సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఆ టైప్ ఆఫ్ వెర్షన్ ఉంది దీంట్లో కూడా. ఈ మార్కోతో ఒక మార్క్ అయితే పడుతుంది మనోడికి, తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు వస్తుంది. సో మన అనుకున్న వాళ్ళని చిత్రహింసలు చేసి చంపితే ఎలా ఉంటుందో చూపిస్తానట్టు అంటున్నాడు కదా. సో అంటే బాగా ఏమైనా సన్నిహితులు ఏమైనా చంపుతాడు? సన్నిహితులు అంటే మన అనుకునే వాళ్ళని మోసం చేస్తే ఎలా ఉండబోతుంది తర్వాత ప్రక్రియ. నేను నమ్మినోడు నా పక్క నుండి మోసం చేస్తే వాడికి ఉంటది మాట, ఎక్కువ కోపం ఎక్కువ ఉంటది. ఇప్పుడు బయట ఎవడన్నా మోసం చేసి అది వేరు పట్టించుకోడు, కానీ మన కూడా ఉండి మన గొయ్యితో మనం కూడా అనుకుంటాం నా కొడుకు ఇన్నాళ్ళు నేను నమ్మింది అన్న ఫీలింగ్ వస్తుంది లేదా. ఆ టైప్ ఆఫ్ వెర్షన్ స్టోరీ. బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుందండి బీజిఎం అయితే, అసలు వండర్స్ అని చెప్పాలి. ఆయనకి తగ్గ లుక్ కి తగ్గ బీజిఎం పడింది, ఆ బీజిఎం ఫిల్ చేసింది హీరోని. జనవరి 1 నుంచి 10 లోపు సినిమాలే లేవు, సో కొడతాంటావు ఈ సినిమా? ఖచ్చితంగా కొట్టాలనే కోరుకుంటున్నాను, ఎందుకంటే హీరో కూడా యంగ్ అండ్ డైనమిక్, మంచి స్మార్ట్ ఉన్నాడు కుర్రాడు. ఫిజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, కానీ ఎప్పుడు సైడ్ రోల్ ఉండడం వల్ల ఫోకస్ ఎక్కువ పడదు కాబట్టి పట్టించుకోవాలి. కానీ నేను కట్ చేస్తే టీవీలో పదే టాటా ప్లేలో ఇదే వేస్తున్నాడు శబరిమల సినిమా. అప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏమన్నా యాక్ట్ చేశారు ఆ సినిమాలో, దేవుడి క్యారెక్టర్ అనిపించింది నాకు. అంత బాగా చేశాడు, నాకు బాగా నచ్చింది. ఆయన యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. థ్యాంక్స్ అన్న.